పవిత్రమైనది పవిత్రమైన పరలోకమును అపవిత్రము చేయుటకై కొందరు మలిన మనస్కులై నాపై తిరుగుబాటులకు ఉపక్రమించినారు. వారికి నాయకుడు ఎవరు? నేను గర్జించకముందే నా ముందు నిలవబడి సమాధానము చెప్పవలేను. సరే, నేనే పిలిచెదను. తేజో నక్షత్రమా, వేగు చుక్క, మహోన్నతులతో సమానముగా ఆసనాన్ని అలంకరించి ఆధిపత్యమును అనుభవించవలెనని నీవు నీ మనస్సులో అనుకొనుచున్నావు కదూ? అవును దేవదేవ. అందులకు కారణం సేవలు చేయుటే కాని సేవలందుకొనుటకు నేను అర్హుడను కానా? ఏమిటి నీ అర్హత? ఈ దూతగణములకు ఆధిపత్తిని అని నీవు అనుకొనుచున్నావా? అవును. అహంకారమా? లేదు దేవా, ఆత్మవిశ్వాసం. అది ఒక్కటేనా లూసిఫర్ నీ అర్హత? లేదు దేవా, మహోన్నతులైన నీతో మాట్లాడగలిగిన ధీశాలిని. తెలివి తేటలను నా సొంతం చేసుకున్న తేజో నక్షత్రాన్ని నేను చుట్టాను. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్లుగా నేను ఉండలేను దేవా. నేను సర్వస్వతంత్రులను కావాలి. ఆజ్ఞాపించు ఆధిపత్యుని కావాలి. లూసిఫర్ చెప్పదలచిన నీకు చెల్లు స్తోత్రముల నీవు నాకు చదవాలి. లూసిఫర్, గుడ్డివాడవై సృష్టికర్తనే ధిక్కరించుతున్నావు. నిన్ను ధిక్కరించలేకపోతే కదా నా కీర్తి వినబడించున్నది. హద్దులు మీరుతున్నావు. లేదు దేవా, ఇప్పుడే నా హద్దులు నేను తెలుసుకుంటున్నాను. చూడు లూసిఫర్, నా ప్రేమకు పాత్రుడవుగాక శాపానికి గురి కాగలవు. జాగ్రత్త. నీ చిత్తమట్లున్నా అది నాకు సంతసమే దేవా. ఎందుకు అందువేని మూర్ఖుడా, తెలివిగలవాడమని నీకొక ప్రత్యేక స్థానమును కల్పించితని. ఇది ఆదానికి ఫలితం. ఇకపై నీ పవిత్ర స్థలమున ముందుటకు అనర్హుడవు.
తక్షణమే నీవు అపవాదిగా పరిగైన గాఢాంధకారమైన పాపకోపంలోనికి నీ అనుచరులతో సహా వరదయుతుంటే మనసా మనసా స్తుతించుమా మనోహరుని మహోదయుని స్తుతించుమా పూసి మనిషిని చేసిన మహిమాన్వితుని బొమ్మకు ప్రాణము పూసి మనిషిని చేసిన మహిమాన్వితుని కోటి సూర్య కోటి సూర్య విరాజితుడైన మేటి ప్రభుడని నీ మదించి మేటి ప్రభుడని నీ మదించి మనసా స్తుతించు మనోహరుని మహోదయుని స్తుతించుమా ఏలడి
ప్రార్థించుకుందుము. భూమి ఆకాశములు సృష్టించిన మా దేవా, నేటి వరకు మమ్ము కాచి కాపాడినందులకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఎల్లప్పుడూ నీ నామమునే ధ్యానిస్తూ నీలోనే జీవించే భాగ్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించండి తండ్రి. మా కుటుంబము వలె ప్రతి కుటుంబమును దీవించండి. ఒకవైపు ఖాళీ కడుపులతో మండే గుండెలతో మ్రగ్గిపోతున్నప్పటికీ నిన్నే నమ్ముకొని నిత్యం నిన్నే భజిస్తూ కాలము గడుపుతున్న కటిక దరిద్రులైన నీ బిడ్డలను కనికరించి వారికి కావలసిన అనుదిన ఆహారమును ప్రసాదించండి తండ్రి. మా ప్రియమిత్రులైన ఎలీఫజు, బిల్దదు, జోఫర్ను దీవించి వారి వారి కుటుంబాలపై మీ అపారమైన కృపను కుమ్మరించండి దేవా. మమ్మలను శత్రువులుగా భావించే ఆ కల్దీయులు, షబాయుల మనస్సులు మార్చి వారిలో స్నేహభావాన్ని పెంపొందించండి. ప్రతి ఒక్కరూ మీ ప్రేమకు పాత్రులై పవిత్రమైన జీవనాన్ని గడుపుచు మీ నామమునకు ఘనత, మహిమా కలుగుచేయు బిడ్డలుగా వారిని తీర్చిదిద్దమని ఈ కొద్ది విన్నపములను మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మిత్రులారా, శుభాభివందనం. అన్నలారా, ఆ యెహోవా దేవుని కృప వలన అందరూ క్షేమమే కదా? అంతేగా ఈ నిరంతర నిస్వార్థ ప్రార్థన వల్ల కూడా అందరూ క్షేమమే చెల్లెమ్మా. అందరూ నిలిచినే ఉన్నారు. మిత్రులారా, కూర్చున్నాడు. ఇదిగో స్వయముగా నేనే తెచ్చను. మిత్రులారా, నిన్నటి మన చర్చా వ్యాసంగము ఎంతవరకు వచ్చినది? బంధువుల కంటే స్నేహితులై విన్నాను నేను. అందరూ చూసి కొన్నావు బాగోదు నేను. ఈ ఇరువురి వాదనతో వ్యాసంగం ముగిసినది. ఇంతకు ఎవరు గొప్ప అన్నదే మీమాంస. మిత్రులారా, సిరి సంపదలు కలిగినప్పుడే బంధువుల రాకపోకలు. అవి లేని నాడు వారు రాబంధులే. స్నేహము పవిత్రమైనది, అన్నిటికంటే అతీతమైనది. కానీ అవును మిత్రులారా, అంతలో సాగి విరుగు అంతలా సాగి ఎంతలో విరిగిపో స్నేహం మనకు అక్కర్లేదు. మన స్నేహం పవిత్రమైనది. మిత్రమా యోగు, నీ వంటి యథార్థవర్తనుడు, నీతిమంతుడు, ప్రార్థనా బల సంపన్నుడు మాకు ప్రియమిత్రుడుగా లభించినందుకు మాకెంతో గర్వకారణంగా. అదేమిటి మిత్రులారా, మీరు నా మిత్రులైనందుకు నేనునూ గర్వించుచున్నాను. స్నేహమున హెచ్చు తగ్గులెన్నరాదు, అందుకు తావునూ ఇవ్వరాదు. అదేమిటి యో మహాశయ, మీరెక్కడ మేమెక్కడ? పొరబడుతున్నావు మిత్రమా. ఉదాహరణకు మన ఎలీఫసును తీసుకుందాం. వీరిది చరిత్ర కలిగిన వంశం. వీరి పినతండ్రి గారైన యాకోబు తన ఆస్తినంతటిని వీరి తండ్రి గారైన ఏశావు ఎదుట నిలిపి మరొక దేశమునకు వెళ్ళిన మహనీయుడు. అవునవును, యాకోబు దేవునితో పోరాడిన యోధుడు కూడా. యథార్థము పలికినావు జోఫర్. దేవునితో పోరాడినను ఆయనచే ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తి కూడా ఆయనే. అంతేకాదు, ఇజ్రాయేలు అను నామముతో దేవునిచే పిలువబడిన చారిత్రక పురుషుడు. సత్యము పలికినావు మిత్రమా, సత్యము పలికినావు. ఏది ఏమైనా మన స్నేహం ఇలాగే 10 కాలాల పాటు శాశ్వతంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మిత్రమా యోగు మహాశయ, చెల్లెమ్మ పానీయములు తెచ్చినది. అన్నలారా, అందుకుని పాడి మిత్రులారా, ఈ ఆనంద సమయంలో ఒక చిన్న ప్రశ్న వేసింది, సమాధానం చెప్పగలరా? చూడు జోహో, మన ఎలీఫజు బుర్ర ఉన్నట్టుండి విరిగినట్టుంది. అదంతా మన చెల్లెమ్మ భార్య మహత్యం కాబోలు.
హాస్యము తరువాత మిత్రమా ఎలీఫసు, మీ ప్రశ్న వినవలనని కుతూహలముగా ఉన్నది. సరే, అందరూ శ్రద్ధగా వినండి. చెల్లెమ్మ, నువ్వు కూడా. ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవరు? ఇది కూడా ఒక ప్రశ్న. సమాధానం చెప్పము. అందరికంటే ఏమిటి మిత్రమా? ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవరు? ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతుడు ఆకాశమంత ఎత్తులో ధనము ఉన్నవాడు. సోపరు, మన బెల్దదుకు ధనంపై వ్యామోహం కాబోలు. ధనం మీద వ్యామోహం లేని వాళ్ళు చెప్పమండి, చూద్దాం. జోపర్, నువ్వు ప్రయత్నించు. అన్ని అవయములు సరిగా నుండి, ఆరోగ్యముగా నుండి, ఆకలి ఎక్కువగా ఉండువాడు. బెల్దదు, జోపరు, మీరు ఇరువురునూ గొప్పలో కాలేదు. యోగు మహాశయ, ఇందులో చెప్పుటకు ఏమున్నది? ఆ దేవదేవుని గూర్చి సంపూర్ణ కటాక్షం పొందినవాడే నిజమైన అదృష్టవంతుడు. అవునా ఎలీఫసు? క్షమించు మిత్రమా, నీ సమాధానం అంత సరైనది కాదేమోనని నా అభిప్రాయం. అన్న, ఇబ్బంది పెట్టక అదేమిటో నీవే చెప్పరాదు. చెల్లి, ఈ ప్రశ్నకి జవాబు నీవే తల్లి. అయ్యో, ఇప్పటికీ అర్థంగాక నా మట్టి బుర్ర కొట్టుకుంటున్నది. మిత్రులారా, నా సమాధానంతో మీరంతా ఏకీభించదని నా నమ్మకం. ఈ లోకంలో సుగుణవతి అయిన భార్య ఎవరికి లభించునో అతడే నిజమైన అదృష్టవంతుడు. శభాష్. సహవాస్ మిత్రమా, సభ. అట్టి సుగుణాల రాసేనా మన చెల్లెమ్మను భార్యగా పొందిన యోగు బాంసేడు నిజంగా అదృష్టం. అన్నలారా, మా యజమాని మీ అభిప్రాయంతో ఏకీభవించడు. నా అర్ధాంగి అనిపించా విఘ్నోరా. చూడు మిత్రమా ఎలీఫసు, నీవు చెప్పిన సమాధానము కొంతవరకు నిజమే కావచ్చు, కానీ అది ఇహలోకమునకే పరిమితం. మిత్రమా యోగు, నీతో వాదించి గెలుచుట కాదు. కానీ ఆ దేవదేవుని మాటలే నేను చెప్పినది. యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం వంటిది. అందుకే నిన్న అదృష్టవంతుడిగా ఇచ్చినారు. నా అదృష్టమేమో కానీ మీ వంటి అన్నలనందుకు విఘ్నోరా నిజముగా అదృష్టవంతురాలు. అదృష్టవంతుడిని నేను అనుకున్నా. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి ఆ అవకాశం చెల్లెమ్మకు దక్కింది. మిత్రులారా, నిజంగా ఈ ఇంట పొందినట్టు ఆనందము ఏ ఇంటను పొందలేము కదా. ఈ ఆనందం కంటే భాగ్యం వేరొకటి లేదు కదా. అటువంటి ఆనందం నీవే పొందుతున్నావు మిత్రమా. ఇటు జ్ఞానవంతులైన కుమారులు కుమార్తెలు, అటు సిరులు సంపదలు. అంతటితో ఆగు మిత్రమా. మిత్రులారా, కాలము ఎప్పుడు ఒకే రీతిగా నుండదు. కాలము కాటువేయ ఒడిగా నగువోడలు బండ్లు, బండ్లవే చాలగా ఓడలు. క్షణము సాగిన సంపద కోల్పోయి ఏ వేళను రోగినవుదునో భవిష్యమెరుగా కనన్ దురంతమౌ కాలమే గాయము సమిపి కాలమే నీలగా దాని మాన్పదే. మిత్రమా, ఆ కారణంగా నీ నోట పలికిన మాటలు జరగకుండా ఉండుగాక, జరగకుండా ఉండుగాక. అట్టి పరిస్థితి కలలో కూడా రాకుండా ఉండుగా. ఈ మాటలకే కలవరపడనేలా? మన దేవుడు కృపామయుడు. తన కృప కొరకు కనిపెట్టుకొని ఉండు మన యోగ కుటుంబంపై ఆయన కృప సదా తోడయుండుగా ప్రార్థించుకుంటాం. అత్యంత కృపాభరితులమైన మా పరలోకపు తండ్రి, మీకు అనంత కోటి వందనములు. మట్టితో చేయబడి మరలా ఆ మట్టిలోనే కలిసిపోయే క్షణభంగురమైన జీవితాన్ని కలిగిన సామాన్యులము మేము. ఆదియు అంతము లేని అద్వితీయుడవు నీవు. నీ చిత్తము లేనిదే ఏదియు జరుగుదని మాకు తెలుసు తండ్రి, మాకు తెలుసు.
కానీ మీ భక్తుడు మా మిత్రుడైన యోబు మహాశయుని నోట అకారణముగా పలికిన మాటలు మమ్మల్ని కలవరపెట్టుచున్నవి తండ్రి, ఏ దుడుకులు లేకుండా వారి కుటుంబంపై మీ అపారమైన కృపను కుమ్మరించండి. మరలా మేమందరము మీ సన్నిధిలో చేరి ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించమని అతి మిక్కిలి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి. మిత్రమా, ఇక సెలవా? మంచిది మిత్రులారా, వెళ్ళిరండి. మీకన్నా బిక్కరగానగలరు పరిచారకులు మీరు, పరమాత్మను ఎదిరించిన వారు నేను. మీరు నన్ను అవహేళన చేయనిది అసమర్థులారా. కాదు కాదు, ఈ అపవాది అనుచరులు ఇప్పటికి ఎందరూ ఆవహించి నా దారిలో నడిపించినందుకంటే మీకు విదితమైన నాడు అప్పుడు విరపనిండ దేవా, ఇకపై నా కొండొత్త పరిపాలన ప్రణాళిక ఏదేని అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య స్వార్థాన్ని పెంచి ప్రేమను తుంచుతాను. భార్యాభర్తల మధ్య అనుమానాలు రేకెత్తించి అగాధాన్ని సృష్టిస్తాను. తల్లి కూతుళ్లకు, అత్త కోడలికి మధ్య తగువులు పెట్టి తన్నుకు చచ్చేటట్లుగా చేస్తాను. స్త్రీ పురుషుల మధ్య వాయు వరుసల బంధాన్ని తెలిపి వయసులో తారతమ్యాలు పరిచి వేచ్చలిగా తిరిగినట్లుగా చేస్తాను. మానవులలో భక్తిభావం రసింపజేసి స్వార్థం, మోసం, ఆశ, అవినీతిని మించి ఈ భూప్రపంచాన్ని చేస్తాను. ఏమో ఇదే నా ప్రతిజ్ఞ. నీదు సృష్టికి ప్రతి సృష్టి దయసల్పి చేసి వెల్లుగా ఎలజనుల ముల్ల ముల్ల నల్లయ్యేనే పల్లగొట్టి ఊనియగైక దేవుండ నేనేగుదు. ఎక్కడరా నేను? మీరు సాధించిన సంగతులు వినాలని నా మనసు తగతాలాడుతున్నారు. రా తుఫాను! అక్కడ జయము జయము నాయక, జయము జయము. పడమటి దిక్కుగా వెళితే పసందుగా ఉంటుందని పయనించి పయనించి పస్తులతో వస్తులారిపోతున్న ఓ మనిషిని నా మాలిమి చేసుకున్నాను. బక్క పేగుకు గుక్కెడు సుక్కనందించి కడుపుకు కాసంత కూడు పడేశా. అంతే నాయక, కళ్ళకు పొరలు కమ్మి కన్న కూతుర్ని మానవంగా చేసి కామదాహం తీర్చుకున్నాడు నాయక. నేను ఊరుకున్నానా నాయక? ఆలోచించి ఆలోచించి ఊసుపోక ఉత్తర దిశగా పయనించాను నాయక. డబ్బు పిచ్చే జబ్బుగా ఉన్న ఓ చిత్రమైన మనిషిని ఆవాహించాను. పాపం తెలియని పసికందుల్ని బలిస్తే ఊరికి ఉత్తరాన మంత్రాల చెట్టు నీడన తిన్న పిల్లలు నీకు దొరుకుతాయిరా బిడ్డ అని ఆశ చూపారు నాయక. అంతే, వెనక ముందు ఆలోచించుకోకుండా తన పదునైన కత్తికి నిలువున బలిచేశాడు నాయక. కొన్న బిడ్డల్ని బంగారం కోసం బంగారం లాంటి కన్న బిడ్డల్ని కత్తికి బలి చేసిన ఆ కసాయి పొడి నా కళ్ళారా చూడాలని మనసు తగతగలాడుతుందిరా.
ఆడదానికి అగుపించే దేవుడు మొగుడే కదా నాయక. ఆడదానికి అగిపించే దేవుడు మొగుడేనురా, సందేహం దేనికిరా? అందుకే దండైన తిండి దొరుకుతుందని నేను దక్షిణ దిశగా పయనించాను నాయక. అనుకున్నట్టే అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ అందమైన ఆడదాన్ని ఆకర్షించాను. దాని మనసుకు చికాకు పెట్టి నా వైపుకు తిప్పుకున్నాను. అంతే నాయక, అంతే నాయక. అర్ధరాత్రి నిద్రపోతున్న దాన్ని మొగుడిని సత్యం తుఫాను సత్యం. ఈ అంద సమయంలో కడుపు నిండా కళ్ళు త్రాగిండిరా, చింతలు వేయండిరా, సంబరాలు చేసుకుందిరా. కష్టపడిన వారికి కాసంత మానసిక ఉల్లాసం కావాలిరా, లేకొనచో మతి చెల్లించి గతి తప్పుతాడురా. పొండిరా పొండి. దేవా, ఇప్పటికైనా తెలియవచ్చినవా ఈ సాధారణ శౌర్య ప్రతాపములు? నీరన్ని మహిమలు చూపిడాను. ఎన్ని చేసినను ఈ అపవాది క్రియలు అడ్డుకుని వాడు మోడి మసైపోవలసిందే. చూడు చూడు చూడన్నా, చూడర సొక్కేసి చూడు. ఆడు పాడు పాడన్నా, ఆడి పాడి పోగరన్నా. తూగి తూగి సొర్రగాన్ని కిందికి దించేయరన్నా. ఇవి ఎన్నయూ ఈ అపవాది అక్రమాలైన సక్రమాలని భ్రమించాలిరా ఈ పిచ్చి జనుడు. తన సృష్టి తన కళ్ళ ముందు తల కిందలవుతుంటే తలడిల్లిపోవాలిరా యెహోవా దేవుడు. ఈ జనులు ఇంకా ఎన్నో పాపాలు చేయనట్టుగా ప్రేరేపించండి. నిత్యము ఆ దేవుని గాక నన్నే పూజించినట్టుగా వారి మనసును విరచి నా వైపే మరల్చండిరా. అహోది జీవుని దేనని జేజేలు పలికాలిరా దేవదేవుడు. తుఫాను చెప్పు చేతల్ని పూచా తప్పకుండా పాటించండిరా. ఆ కర్తవ్యాన్ని నేను చేస్తాను నాయక. తుఫానులు భూకంపాలు సృష్టించి మానవ మృత కళేబరాలపై వీర విహారం చేస్తాను నాయక. మిగిలిన ప్రజలందరూ భయభ్రాంతులే. మక్కువతో నా కురు చేరాలిరా. తుఫాను సరే నాయక.
నువ్వు నా కుడి భుజానివిరా, నా మనసరిగిన బుద్ధిమంతుడివిరా. నా పంతో నెగ్గించరిరా. నాపై మీకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయు నాయక, ఒమ్ము చేయను. దేవా, మా వికృతి రూపాలు వికటట్టహాసాలతో దేవలోకం తప్పులు. ఏ నాటికైనా జయము నాదే కావాలి, ఏ నాటికైనా జయము నాదే కావాలి. పరిశుద్ధం 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 ఛాయలు ఇటు చూడము ముగ కొమ్మపై ముగ కొమ్మపై గానం అది అనంతపు నింగిని మిఖాయలు అనంతపు నింగిని ఏరుగున్నవై నెమ్మది దోచు మేఘముల ఎంత యుచు
ఇటు చూడుమా ఏది ఏమైనా మనకింతటి భాగ్యమును కలిగించిన ఆ అపవాదిని మనం మెచ్చుకునే తెలవాలి. అదే అపవాది మనము ఈ భూలోకంలోకి వచ్చుటకు అతడే కదా కారణభూతుడు. అయినను అపవాది మనకు పగవాడు కాదే. అపవాది ఒకప్పటి మన మిత్రుడైన లూసిఫర్ను మర్చిపోవా. ఆయనను యెహోవాదేవిని ఎదిరించి శాపగ్రస్తుడై భూలోకములకు త్రోసివేయబడ్డ సాతాను అతడు. ఆ దేవుదేవుని ఆజ్ఞానుసారం అపవాదిని వెంటాడి దైవ సేవకుల ద్వారా ప్రజలను ఆతడి వలలో పడకుండా కాపాడుటకై వచ్చిన ఆ దేవదేవుని సేవకులమైన ఆత్మలను అయినను ఈ మానవులు చింతన చిత్తులు బలహీన మనస్కులు. ఎట్లగా కామమ్ము కనుగప్ప కనలేని అంధులై అనుచితమ్ములు సల్పునట్టివారు క్రోధము పొంగంగా సాధుత్వజడయించి క్షణతులై పగతోడగనలు వారు లోపముతో దయాలోకనంబును వీడి హీనులై వర్జించువారు మోహాల స్వార్థంబు ముద్దిరి అయి నిల్వ పర సంపదల కన్ను బరపువారు మతముపై గొన పెద్దల మరచువారు మత్సరగ్రస్తులైన ఈ మానవాళి తాము నిర్వీర్యులగుతూ సాతాను చేత దిక్కి కష్టాల పాలవుట నిక్కువమ్మో. అందరూ ఒకే రీతిగా ముదురు అనుకుంటా పొరపాటేమి ఖాయం. చూడు అనగా ఆత్మస్థైర్యముతో అనరువారు తలచగా జితేంద్రియులై వెలగువారు ఎంత ప్రభునందు భక్తియువారు అందరూ ఒకే రీతిగా ఉందని అనుకుంటా పొరపాటు. ఇప్పుడు మనము త్వరగా సాతాను బాధుంది ప్రజలను రక్షింపవలేము. పోదామా? అవును మిత్రమా, ఇప్పటికే అపవాది ఎన్ని అల్లకల్లోనూ సృష్టించినా మనం ఇంకా గమనించలేదు. అందరికి ఇప్పుడు సమయము లేదు. రేపే కదా మన దేవతాగణమంతయు ఆ యెహోవా దేవుని సన్నిధిలో సమావేశం కావాల్సినది. ఈ విషయమును నీవు మరిచినట్లున్నావు. సమయములకే గుర్తు చేసి నీ నామం మధురం అదే మాకు భాగ్యం, నీ నామ ధ్యేయం అదే మాకు సర్వం. నీ నామం మధురం అదే మాకు భాగ్యం, నీ నామ ధ్యేయం అదే మాకు సర్వం. ఏమిటా వెకిలి నవ్వు? వారు అన్న బుక్క నీవన్న క్షేమించున్నది. అపవాది దైవ సన్నిధిలో జరుగు సమావేశములు ఎంత ప్రశాంతముగా ఉండనో నీకు తెలియదు కాదు. తేజో విరాజకుడైన దేవదేవుని ముందు గోపురేరు కట్టిపెట్టిన నీతి వాక్యములు
ప్రియుడు మిఖాయేలు, చూడు అపవాది, పిల్లల పేరంటానికి వచ్చుటయే కాక అసందర్భముగా ప్రేరుచున్నావు. పిలువని పేరంటానికి వచ్చుటే నా ప్రత్యేకత దేవ. ఇది నాకు నేనుగా ఏర్పరచుకునే నూతన పద్ధతి. నేనిప్పుడు ఎవ్వరికి నీ సేవకుని కాదు, నా అనుచరులను ఆజ్ఞాపించు రాజు. నా కొలువు నుండి శాపగ్రస్తుడవై వెలివేయబడిన నీవు మరలా పరమ పవిత్రమైన ఈ కొలువులో కాలు పెట్టుటకు కారణం? అది చెప్పుటకే వచ్చుతున్న దేవ. నేను చేసిన ఘనకార్యములు నీకు తెలియటావు. నీ ఎదుట నా నోట వీరందరికి చెప్పి వీరందరినీ ఆశ్చర్యచకుతులను చేకూర్చి హఠాత్తుగా వచ్చుతుంది. ఏమిటో నీవు చేసిన ఆ ఘనకార్యములు? దేవా, భూలోకములో అధికారులను అవినీతి పరులుగా, రక్షకులను భక్షకులుగా, నాయకులను నయవంచకులుగా చేసినాను. న్యాయాధికారులను గుడ్డివారిని చేసి అపరాధి అందరూ వ్యక్తులుగాను, నిరపరాధులను నా మరణము చవిచూచినట్టుగాను చేసినాను. మానవులను కామ, క్రోధ, లోభ, మోహమను మచ్చలు వేగెత్తించి అసూయాద్వేషాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, కులమతాలు, కుబులాటల మతకలము లగించి భూగోళములు అతి ఇంతెందుకు దేవా, సృష్టికర్తను నిన్నే మరచి రాళ్లకు, రప్పలకు, చెట్లకు, పుట్లకు ముందుకు మూడుగాను అవిశ్వాసులుగాను తయారు చేసిన పిచ్చివాడ, ఇవి అన్నీ నీ అపజయములే. ఏం దేవా, ఓటముదేవా. అపవాది అమాయకులను, మానసిక బలహీనులను ఆవహించి పక్కదారి పట్టించితివే కానీ నిజముగా నా యందు భక్తి గలవారిని, నా సాంగత్యములో సాగిపోవు వారిని నా నుండి ఎన్నటికీ వేరు చేయలేవు. అది అసాధ్యమైన సుసాధ్యం చేయటే అపోరక్షణ దేవా. అటులనా? సరే, నీవు భూలోకమున తూర్పు దిక్కున పయనించితివా? భూలోకమున తూర్పు దిక్కు పయనించుతుంది. అందు ఊదు దేశమును చూసితివా? ఊదు దేశమా? చూచితిని. అందు యోగును గూర్చి వింటివా? వింటిని. అతని యథార్థవర్తనుట, నీతిమంతుడట, పైగా నీ భక్తుడట. అంతే కాదు, నాచే ఆశీర్వదించబడిన అపారమైన ఆస్తి కలవాడు. మరొక్కసారి చెప్పుము దేవా. అంతే కాదు, నాచే ఆశీర్వదించబడిన అపారమైన ఆస్తి కలవాడు. అపవాది, ఏమిటా వెరిలోము? నాచే ఆశీర్వదింపబడి అపారమైన ఆస్తి కలవారని నీవే చెప్పుకుంటున్నావు. అంతటి ఆస్తి ఎవరికైనా ఇచ్చించో ముట్టుబడిగా కృతజ్ఞతతో వంగి సలామం చేయడా. అట్టుదాకా అతనికి కలిగిన సమస్తమును మట్టిలతో అతను మరుక్షణమే నీ నుండి దూరముట తథ్యము. సరే, నేటి నుండి అతనికి కలిగిన సమస్తమును నీ వశము చేయుచున్నాను. అతడిని నా నుండి దూరము చేసి నన్ను దూషించినట్టు చేయగలవా? అతను నన్ను దూషించినట్టు చేయటం నాకు ఒక క్షణము చాలు దేవా. ఇది మన మధ్య పోరాటము. మంచికి చెడుకు, నీతికి అవినీతికి మధ్య సవాల్. ఇందు మన ఇద్దరు ఎవరు ఓటము చూచెదరో చూచెదగాక. ఒక్క విషయము దేవా. ఏమది? ఈ విషయం నీ ద్వారా కానీ, నీ కూతురు ద్వారా కానీ, ఆ యోగులకు, అతని భార్య బిడ్డలకు, బంధుమిత్ర పరివారములకు ఎవరికి తెలియకూడదు. ఇది ఏ నిబంధన. అపవాది, నా భక్తులకి నాకున్న అపారమైన నమ్మకమును బట్టి నీకు అనుకూలముగా మరి యొక్క అవకాశమును కూడా కల్పించుతున్నాను. ఏమిటో అది? అతని శరీరముపై కూడా నీకు సర్వాధికారమును ప్రసాదించుతున్నాను. అతని శరీరముపై కూడా నీకు సర్వాధికారమును ప్రసాదించాలి. అవకాశము చాలు. నీ భక్తులను దూషించే కాదు, దేవుడు లేడు బాబు అని విగ్గిరిగారు ఈ దూతగణ పొందనవలే. సృష్టికర్తని నీరే సమర్పణ చెబుతావై నన్ను పొగడవలే, ఆనందములకు హృదయములకు హత్తుకలవలే, అందరూ ఎక్కించవలే. శరణమయ్య బాబా. ఆగు.
అతి ముఖ్యంగా నీవు గమనించవలసిన విషయము మరొకటి ఉన్నది. ఏమిటో అది? నీవు అడగకపోయినా నా భక్తుని శరీరముపై కూడా నీకు సర్వాధికారమును కల్పించినాను. కానీ ప్రాణములకు మాత్రము ఎట్టి కీడును సలపరాదు. ఇదే నా నిబంధన. జాగ్రత్త. ప్రాణములకు మాత్రము ఎట్టి కీడును సలుపురాదు. అతని ప్రాణములు తీసిన నాకు నేను బంధములోని గుడి కావాలి. అపవాది, నీ క్షేమము కోరి ఆఖరిసారిగా చెప్పుతున్నాను. గాబ్రియేలు, నీ మాట నేను బెంబేలు పడను. ఓటమి చవి చూచు వారిని ఓదార్చు వారు ఓరే మిఖాయాలు, మొదలు చంద్రుడు నిప్పుగల్లుగాక, కానీ అపవాది కోటము కలుగబోదు. ఈ అపవాది కోటము కలుగబోదురా మిఠాయిలు. గాబ్రియేలు, మిఖాయేలు, దేవదేవ వింటిది కదా అపవాది ప్రతిజ్ఞ మరియు ఆంక్షలు. ఇకపై మీరు అన్ని విషయములందు జాగరూకులై మెలగండి. అటులనే దేవా. దేవదేవ, నీ సృష్టి, నీ సంకల్పము, నీ అపారమైన ప్రేమ అంతయు అద్భుతములే తండ్రి, అద్భుతములే. దేవదేవ నీదు మహిమ విజయ విహారయాత్రలో మనం పయనించే సమయము అతి దగ్గరలో ఉన్న తుఫాను ప్రశాంతముగా సాగిపోతున్న సంసార సముద్రములో తుఫాను రేకెత్తించాలి. సంసారం ఏమిటి, సముద్రం ఏమిటి, తుఫాను ఏమిటి? మగ పెట్టక తీరిక చెప్పు నాయక. మూసు దేశమట, అందు యెహోవా భక్తుడట,
అతని పేరు యోబడి. అతనితో మనకు పనేంటి నాయక? అతని దేవుని దూషించినట్టు చేయవలేడట. ఆ యోగు మహాభక్తుడే నాయక. ఆ భక్తుల గురించి పాన పరలోకములో నాకు యోగ మధ్య పొందము పడినది. నాయక, ఆ దేవదేవుడు మిమ్మల్ని ఏదో పక్కదారి పట్టిస్తున్నట్టుగా నాకు అనుమానంగా ఉంది నాయక. అవును నాయక, ఆ భక్తులు మన వస్తువు చేసుకుంటే అసాధ్యం. వాటిలోనే అపశృతి. ఈ అపవాదుల సాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. తుఫాను, ఈ సంగతి నాకు తెలుసు నాయక. కానీ కాసంత నా మాట విని ఆవేశాన్ని ఆవలకు నెట్టి ఆలోచనకు మొదలుపెట్టు నాయక. తుఫాను తనలో కూడా నా మీదే కోరుతామని నాకు తెలుసు. కానీ నాయకుని ఆజ్ఞ పాటించడం నీ కర్తవ్యం. అది కాదు నాయక. ఆజ్ఞ నాయక. బుద్ధిమంతుడు చూడు, అపారమైన ఆస్తి గల మానవుడు బలహీనుడై మన వశం కావాలి నన్ను ఏమి చేయవాలి? ముందుగా అతని ఆస్తిపాస్తుల్ని హరింప చేయాలి. ఆ తర్వాత కడుపు కోత కలిగించాలి నాయక. అటు పిదప కట్టుకున్న ఇళ్ళాన్ని మట్టి పాలు అలా చేసినతో జంటలేని ఆ ఒంటరి మానవుడు వేదాంతి మరి ఆ దేవదేవునికి దగ్గర అవుతారా? ఆ పని అసలు వద్దురా. ఎంత ఎందుకు నాయక? మానవులకు ఈయనైనది ప్రాణం. ఆ ప్రాణాన్నే తీస్తానని భయపెడితే ఒక్క ప్రాణము దొరికి పోకూడదని యెహోవాతో చేసుకుని నిబంధన ఒకటి నిలుగుతున్నదిరా. ఆ పని అసలు వద్దురా. ముందుగా అతను సర్వసంపద సర్వనాశనం చేయొచ్చు. అంతటితో మన దారికి వచ్చినా సరే సరే, లేదా అతని సంతానాన్ని విగల్లా చుట్టేసి బాహువుల్లో బంధించి కిక్కులు మనకుండా నొక్కి పారేస్తాను నాయక. వచ్చారా నాయక? చింతాక్రాంతుడు కాబోతున్న ఆ యోగును పరామర్శించుటకు బంధుమిత్రుడు తప్పక వస్తారు. వారిని మన అనుచరులను ప్రవేశపెట్టి అక్రముడు ఒకటులా యోగుని వ్యతిరేకముగా మాట్లాడినట్టు చేయము. దేవా, ఎప్పటికైనా విజయము నన్నే వరించవలే. విశేషమే మరి. దేవదేవునిపై నమ్మకము విశ్వాసము కలిగిన వారు ఏనాటికైనా ఎలా దీవించబడతారో రుజువైంది ఇగ్నోర. ఎవరి విషయంలో మహాశయ? నిజముగా 70 సంవత్సరముల వృద్ధురాలు గర్భము దాల్చుతాయి. ఎవరా భాగ్యశాలి? ఎవరో కాదు, మన పశువుల కాపరి భార్య. ఆ ముద్దురాలా? ఎంతటి సంతోషకరమైన వార్త చెప్పినారు మహాశయ. ఈ వేళ్లకు ఆమె ప్రార్థనలు దేవుడు ఆలకించింది. మహాశయ, వారి తరపున మనము కూడా ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలేదు. ఇన్నేళ్లు ఆ పురుషుడు ఆమెను గుర్రాలని హింసించేవాడట. అవునవు, నాకును తెలిసి అతన్ని అనేక మార్లు మందలించింది. సమయం వచ్చింది కనుక సాహసం చేసి ఓ చిన్న ప్రశ్న అడగవచ్చున? సహధర్మచారి, సాహసములకు స్వతంత్రముగానే అడుగు. అపార్థం చేసుకున్నారు కదా? నేను తిట్టినరా ఇంతగా మాట్లాడుతుంటే మన దాంపత్యమునందు అపార్థమా? క్షమించండి మహాశయ, ఏమీ లేదు. ఈ లోకమున పురుషాధిక్యత అధికముగా ఉన్నది కదా? ఇగ్నోరా, హాస్యమునకైనను అంత మాట అనురాదు. పురుషులను పిలిచినారు, అనుమానం వచ్చే ఆశమాడి. అనుమానమా? అయితే తీర్చుకునియే తీరవలేను. మహాశయ, తొలుత యెహోవా దేవుడు మానవులలో ఎవరిని సృష్టించను? ఇగ్నోరా,
నీకు తెలియకనే అడుగుచుంటుగా. సరే, అర్ధాంగి అంతగా అడిగినప్పుడు చెప్పక తప్పదు కదా. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తొలుత ఆదామును సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మేలు కాదని తలచి అతడికి గాఢ నిద్రనిచ్చి అతడి ప్రక్కటి ముఖ నుండి హవ్వను సృష్టించను. ఇందులో కానవు తొలుత యెహోవా దేవుడు మిమ్మల్ని సృష్టించినాడేనయా ఇంత పురుషాధిక్యతను చూపుతున్నారు? ఇగ్నోరా, హాస్యముగానే చాలా లోతుగా వెళ్ళుచున్నావు. నేనెన్నడైనను నీ పట్ల పురుషాధిక్యత చూపితినా? లేదు, లోకములు జరుగుతున్న ఆనవాయితీని అంటున్నాను. ఇగ్నోరా, దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇరువురు సమానులే. వారిరువురు ఏక శరీరులై ఈ మానవ జాతిని అభివృద్ధి చేయవలనదే ఆయన సంకల్పం. మహాశయ, ఏది ఏమైనను ఆ సర్వేశ్వరుడు మనకి అష్టైశ్వర్యాలు నొసంగినాడు. ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలవు. ఇగ్నోరా, అక్కడే పొరబడుచున్నావు. భగవంతుడు సర్వ సంపదలిచ్చినాడని మనం ఆయన ధ్యానించున్నది కాదు. ఇగ్నోరా, కాదు. మెడలు మితలు ధనము అమేయపు సంపదన చూడ ఏ జాడను గల్గు వట్టివి అశాశ్వత మెల్చగా అంతములేని నిత్యమౌతోడు యెహోవా ప్రేముడి అదొక్కటే శాశ్వతమౌ తలంచగా. లేదు ఇగ్నోరా, సత్యమునే పలుకుచున్నాను. కాలానుగుణముగా గొప్పవాడు పేదవాడైనప్పుడు కన్న బిడ్డలు కడకు కట్టుకున్న భార్య కూడా అతనిని చులకనగా చూడవచ్చునేమో. మహాశయ, కాలం వెలుతిరిగినను కటిక దరిద్రులుగా మార్చినను మీ పట్ల నేను ఎప్పుడు అలా ప్రవర్తించిన మహాశయ, ఎప్పుడూ ప్రవర్తించదు. బాధపడకు ఇగ్నోరా, నేను సహజముగానే మాట్లాడుతున్నా. ఇంతలోనే మనం ఏదో పేదవారమైనట్లు భావించి ఏదేదో మాట్లాడుచున్నాం. ఇగ్నోరా, ఒక్కటి మాత్రం సత్యం. భక్తుడౌవాడు నిజము దైవంబు పైన నీకు విశ్వాసమును పాత తల్పబోడు కష్టమెంతైన పూజ సంతుష్టి చేయు వానినెన్నడు విడడు దైవంబు కూడా. ఏమిటి నాయనా ఈ రక్తమంతా? ఇందుకు ఇలా అలసిపోతున్నావు? హసపయ్యలు గుంపులు గుంపులుగా వచ్చి మన వాళ్ళందరినీ చంపేశారు మహాశయ. మన గాడిదల్ని గోవుల్ని అన్నింటినీ తొలగులు పోయారు మహాశయ. ఈ వార్త మీకు చెప్పడం కోసమో ఏమో ఆ దేవదేవుడు నన్ను ఇంకా బ్రతికించాడు. ఈ వార్త మీకు చెప్పగలిగాడు. ఇక ఆనందంగా మీ చేతుల్లో చెప్పడానికి మాటలు కూడా రావట్లేదమ్మా. ఆ కల్దీయుడు గుంపులు గుంపులుగా వచ్చి మన వారందరినీ చంపి మన వంటలన్నీ తోలుకొని ఆ వార్తను మీకు చెబుతామని పరుగు పరుగున వస్తుంటే దానిలో ఇంకో ఘోరం చూశాను తల్లి. చెప్పు నాయన, పడపడక చెప్పు. ఉన్నట్టుండి ఆకాశం ఎర్రపారితే
ఏందా అని చూశాను. అంతే అంతే. కని విని ఎరుగని కనకనమంటే నిప్పుల వర్షం కురిసింది మహాశయ. పచ్చిక వేస్తున్న మన గొర్రెలన్నీ అక్కడికక్కడికే మలమల మాడి మసిలిపోయాయి మహాశయ. నా కళ్ళ ముందే మసిలిపోయాయి మహాశయ. ఈ వార్తలు మీకు చెప్పగలిగాను. అంతే చాలు మహాశయ. అమ్మా తలపోటు, అమ్మా పట్టణ మహాశయ, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా అమ్మా అమ్మో. అధైర్యపడకు. అన్నింటికీ ఆ దేవదేవుడే ఉన్నాడు. చెప్పడానికి ఏం మిగిలిందయ్యా? ఎవరి పాప పరిహారం కొరకు దినానికి ఒక జంతువును పేరు పేరున పలుతూ ఎల్లప్పుడూ మా దానిలో కాచి కాపాడు దేవా అని మొరపెట్టుకున్నారే. ఆదయలేని దేవుడు మీకు తీరని ద్రోహం చేశాడయ్యా. తీరని ద్రోహం చేశాడయ్యా. మీ అమ్మగారింట్లో మీ బిడ్డలు విందు భోజనాలు ఆరగిస్తున్నారు. ఉన్నట్లుండి ఎక్కడి నుంచి వచ్చిందో తుఫాను వచ్చి రూపంలో వచ్చి భవనాన్ని ముట్టడించింది. నా కళ్ళ ముందే భవనం మొత్తం ఒక్కసారి కట్టగలేదు. అటులే వెడలిపోదు అంచమందు ఆయకోవ ఇచ్చే ఆయనే కైకొనే పరమ పురుష నిన్ను ప్రస్తుతింతూ పరమ పురుష నిన్ను ప్రస్తుతింతూ నీ నామం మధురం అది మాకు భాగ్యం.
ఎందు మనము ఆదుకోలేకపోవట నాకు బాధగా ఉంది. ఆనాడు పరలోకం ఎందు చేసుకున్న అపవాది దేవదేవుని చేసుకున్న నిబంధనే మన కాళ్ళకు బంధాలై మనం అశక్తుడు చేసేది. నిజమే మిత్రము. అయిన క్షణములో ఎంత విచిత్రము, ఎంత విడ్డూరము. నిత్య పూజను విలసిల్లు నిర్మలాత్మ, నిత్య పూజను విలసిల్లు నిర్మలాత్మ, నిత్య పూజను విలసిల్లు నిర్మలాత్మ, యోగు దేవి తనౌక ఇటుండి ఘోర సంసార జలధిలో కోరుకొనుతూ చిక్కి సుడిగుండమునలయో చొక్కుతుండే. ఇంకను అపవాది ఆ మహాభక్తులకి పరుచుకున్న బలగానుంది గాబ్రియలు బలగా. ఆ దేవదేవుని మహిమలు మహాద్భుతములను తెలిసి కూడా అది కాదు గాబ్రియలు, సర్వ సంపదలు పోయినను సరిపెట్టుకోవచ్చు, కానీ కన్న బిడ్డలే కన్న ముందు కన్ను మూసిన ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు? కూలిపోయిన ఆ మేడగోడల కింద ఆ మహాభక్తుని సంతానం మాంసము వృద్ధులై పడి ఉన్న హృదయ విధానక దృశ్యమే నా కళ్ళ ముందు కదిలాడుతున్నది గాబ్రియలు, నా కళ్ళ ముందు కదిలాడుతున్నది. ఆ యోగు ప్రశాంతముదనుడై మోకరి నేను తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిగానే ఈ లోకము ఇచ్చాను, సర్వము యెహోవా ఇచ్చెను, ఆ యెహోవానే తీసుకొని మాటలు మారు ప్రభుత్వం కాయలో మారు ప్రభుత్వం. కానీ అతని భార్య ఇగ్నోరా బలహీన మనసుకై అపవాది ఆ మహాభక్తులు చూసి వారి కాయలు పరమ దైవమునందు పరమ దైవము అపారమైన భక్తి సాధములు కలిగి వలంలో ధన్యుడు మన స్థైర్య మనసి తలచి గంపించి దేవదేవ మీ చిత్తము లేనిది మహిమ నీకే పాపం చేశావు. నాన్నగారు ఎంత ప్రార్థించడం దేవుడు మా ముఖ్యం రప్పించినాడు. నువ్వు దిగుపడమ్మా. అమ్మా అమ్మా కదిరి రాదు, అమ్మా కదిరి రావుదమ్మా, అమ్మా 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 కదిరి రాదు, అమ్మా అది అమ్మా నా బిడ్డ
ఎంత పడుచున్నాం. మరణించిన వారు మరలా వచ్చుటే. అయినా ఈ లోకంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? స్థిరమేది అస్థిరమేది, స్థిరమేది అస్థిరమేది. వారి పాప పరిహారములు పొరపాటులు ఆ దేవునికి ప్రార్థనలు చేసినారు. ఆ కాల మరణానికి గురైతే మీకు కాస్త కూడా బాధ కలుగుతలేదా? బిడ్డలు మరణించినప్పుడు ఇన్ని దినములు దేవుని కృప వలన ఎన్నో మేలు అనుభవించి కాసింత కష్టము కూడా అనుభవించకూడదా? ఇగ్నోరా అసలు వేదనతో ఆ దేవుడు అవ్వను సేవించగా మా జాతి వారందరూ అనుభవించుతున్నారు కదా, అది చాలదు అని నా గర్భ ఫలమును కూడా నాకు దూరం చేసి నా కర్మను కలిగించిన కూడా ఆ దేవుని శాపమేనా? ఇది అయినా ఆయన సంకల్పం, ఇది అయినా ఆ దేవుడికి తెలిసిన న్యాయము. చెప్పండి మహాశయ, చెప్పండి మహాశయ, చెప్పండి. మరణాన్ని జయించి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి, బిడ్డలపై మమకారం నీకేనా? తండ్రిగా నాకు లేదా? తండ్రిగా నాకు లేదా?
తండ్రిగా నాకు లేదా ఇగ్నోరా? చూడిగ్నోరా, మరణం అవశ్యమేరికి మాంపగరానిది తథ్యమిత్తి ఆ తరుణము రాక తప్పదుగా. తల్లికి తండ్రికి తపసింద్రకు కరుణను కన్న బిడ్డలకు కన్నిని బల్లిని పంచి ఇచ్చుచున్ జరుగకనున్న కష్టముల చాలెనుగక ఏమలేచ్చదో. ఇదంతయో నీకు అవగాహన కావలి ఉందన్నా, మరి కొంత సమయం పట్టు. దాహం కావాలి. ఆత్మస్థైర్యము సర్వ సంపదల పైన బదలలేదు, కడకు కన్న బిడ్డలు కాటిచ్చేదనుకున్నాడు. ఏమి చేయిస్తున్నాడు ఇతడు, నా దారి పొత్తలేదు. దేవా, అడుగకి వరమిచ్చినట్లుగా ఇతని శరీరంపై కూడా నాకు సర్వాధికారం వచ్చిందా. నా అధీనములో ఉన్న ఇతరుని పూర్తిగా మర్చి పుళ్ళు కుంపు కొట్టునట్లుగా వచ్చేశాను. చీమునిత్తులు ఏకమై దీని ఒక కన్న నేలలాడుతుందా. ఆ బాధకు తడలేక నీ భక్తుడిని ఎలా దూషించడు చూచదగాక. శరీరమంతా దురద పుట్టుచున్నది. ఒళ్ళంతా బొబ్బలు కూడా వచ్చుతున్నారు. మహాశయ, మీరు నమ్ముకున్న దేవుని సంకల్పము మరో మరొక మలుతున్నట్లు నాకు అనుమానం కలిగించింది. మహాశయ, బూడిద కూర్చున్నట్లు కాస్త ఉపశమనం కలిగేమో. కనురెప్ప పాటులో కురూపిగా మారే మంచి చెడుల మధ్య నలిగిపోతే బ్రతుకు ఇది ఏమి చిత్రమని ఎవరి పడకు. విధయాడు కదువింతల పెదమ్మది సుమ్మి, విధయాడు కదువింత నా పెదమ్మది సుమ్మి.
ఇక్కడ చూస్తున్నది మరొకటి. మన యోగ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందని ఊహించలేదు. నిజమో మిత్రమా ఇడి మన మిత్రుడి చూడలేకపోతున్నాను. యోగ మహాశివుడు నంబరి పిలుస్తున్నాను. మిత్రమా మాట్లాడు మిత్రమా, మాట్లాడుమా, మిత్రులారా గమనించిన యోగ మహాశివుడు ఏమీ మాట్లాడలేక ఎలా నిస్సహాయతలో చూస్తున్నాడో గమనించారు. ప్రేమను పొందుతూ మిత్రుడికి ఆతిథ్యమిస్తూ పనివాడిని పరామర్శిస్తూ నిత్యం దైవ సన్నిధిలో పెరిగే మీ వంటి మహాభక్తునిగా ఇటువంటి దురవస్థ. మాట్లాడు మిత్రమా, మాట్లాడు మిత్రమా, మాట్లాడు మిత్రమా, మాతో మాట్లాడు మిత్రమా. మన యోగ మహాశయుడు మాట్లాడినంత వరకు మనం ఇక్కడి నుంచి కదటికి వీలు. మీ చిత్తము సంకల్పము తెలుసుకోలేని అజ్ఞానము తండ్రి, అజ్ఞానం. మేమందరము కలిసి మరణాన్ని సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి, ప్రసాదించండి. మా మిత్రుడైన యోగ మహాశయుడు కాపాడు. స్నేహానికి అర్థం చెప్పిన ఆ మిత్రుడు 7 దినములు అతనితో ఉంది. 8వ దినము ఉదయించు. నా తల్లి గర్భము నుండి నేనేలా ఉదయించినాను. ఒకవేళ ఉదయించు వెంటనే మరణించి ఉండవలసినది. అసలు నా తల్లి గర్భము దాల్చినప్పుడే నేను నశించుండి ఎంత బాగుండేది, ఎంత బాగుండేది. అబ్బా అబ్బా, ఇంత భయంకరమైన వ్యాధికి గురి ఏమిటగా నేను నేను ముందే నశించు. నా తాత ముత్తాతల సరసన పండుకొని శాశ్వతముగా శాంతి పొంది ఉండేవాడు కదా. యోగో, యోగో, మమ్మ గుర్తించితిరా? నేను ఎలిపడిన మాట్లాడుతున్నాను.
నీవు అనేక మందికి బుద్ధి నేర్పిన వాడు, బలహీనులను బలపరిచిన వాడు. ఇప్పుడు నీకు కష్టం కలిగినది కాబట్టి నీవు కలవరపడుతున్నావు, దుఃఖపడుతున్నావు. అవునా? నువ్వు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దేవుడు గర్జించు మనుషులు ధైర్యం. మా మాట విని ధైర్యంగా ఉండు. ప్రళయం వచ్చిన నువ్వు భయపడకు. అలాగున్నచో నీ సమస్తము మరలా నీకు లభించును. జరిగినవన్నీ నీ మంచి కొరకే అని తెలుసుకుంట మంచిది. నా బాధను మీకు ఏమని వివరించు? నా దుఃఖము ఆపదనే సముద్రములో ఇసుక కన్నను, నా దుఃఖమే బరువుగాను. నేను ముట్టని పదార్థములే నాకు ఆహారములగుతున్నది. దేవదేవా, నేను పాపము చేసినా మరణించినంత వరకు నీవు నన్ను శోధించువా తండ్రి. ఈ సమయంలో నీ మాటలు సుడిగా దేవుడు కలవరిస్తుంటే నీ బిడ్డలు పాపం నీ బిడ్డలు పాపము నీ బిడ్డలు పాపము చేసిందేమో. నీవెంత ప్రార్థించానో ఆ దేవుడు నీ బిడ్డలు మృత్యువులకు అప్పగించినాడు. నీవు నిజముగా యథార్థవంతులవైతే, యోబు, నీవు నిజముగా యథార్థవంతులవైతే ఆ దేవుడు నిన్ను నా మాట విని నీ ముఖమునానికి నవ్వు తెచ్చుకును. నీవన్నట్టు నేను నిజముగా యథార్థవంతుడనై దోషి ఆ భగవంతుడు నిరూపించగా హక్కు కాదని ఆయనతో ఎవరు వాదించురా? మరణాంధకారములోనికి ప్రవేశించగలిగితే నన్ను కొంత చెప్పలేనట్టు చేయము తండ్రి, కొంత యోగు, నీకు నీవే మాట్లాడుకొనుచున్నావు. మా మాటలు కాస్త ఆలకింపు. నీ దృష్టికి నీవే పవిత్రుడు అనుకున్నా ఆ దేవదేవుడే నీతో మాట్లాడటం మంచిది. ఒక్కటి మాత్రం నువ్వేదో పాపం చేశావు యోగు. మా దగ్గర గుంపుచున్నావు. ఇప్పటికై నువ్వు మించిపోయింది లేదు. నీ దృష్టిని ఆ దేవుని వైపు మరుచు. నీ హృదయమందు ఆ దోషం కడిగి వేయి. అప్పుడు నీ హృదయం ఏ సూర్యకాంతి ప్రకాశిస్తుంది. నిజముగా మీరు నా స్నేహితులేనా? నన్ను చూసిన మీకు హేళనగా ఉన్నదా? నేను దేవుడితో మాట్లాడగలను మీకు తెలియదా? నేను పాపము చేస్తే పదే పదే నేను చేసిన పాపములెన్నో దోషములెన్నో చెప్పగలరా? చెప్పండి. మౌనం వహించారే. కాని మాటలు మాట్లాడి కాలయ పని చేస్తున్నావు. నీవు మాత్రమే జ్ఞానవంతుడువా? మాకు తెలియదు, నీకు తెలుసా? నీకు నీవే పవిత్రుడు అనుకుంటున్నావు. లేకుండాచో నీ హృదయం ఎందుకు అలా అపవిత్రం కడుతున్నది? ఆ దేవునిపై ఎందుకు అలా దూషిస్తున్నావు? ఖలీఫతు జోఫరు మీరు బాధలకే కర్తలు కానీ ఆదరణకు ఆప్తులు. నేను మీ కంటికి 3 వల్ల కనిపిస్తున్నాను కదా, మీ కంటికి 3 వల్ల కనిపిస్తున్నాను కదా. అంటే నీ దృష్టిలో ఈ 3 వల్ల నీ మనసంతా ఇప్పుడు క్రోధంతో నిండి ఉన్నది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో యోగు, భక్తిహీనుల దీపం తప్పక ఆపివేయబడును. అవును, ఆపివేయబడును. 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 నా హృదయమును శూల
ఉపనీతించదను. చివరగా నేను చెప్పున్నది ఒకటి, నా శరీరంలోని అణు అణువును నేను ఏ పాపము చేయలేదని పదే పదే నేను నన్ను పాటించక ఇక వెడలి పొండు వెడలి పొండు చచ్చేంత వరకు ఇతన్ని అజ్ఞానం పెడవదు. అసలు జ్ఞానవంతుమైన మనము ఇటువంటి అజ్ఞానంతో మనట మనకి చివరికి నన్ను ఎంత హీనస్థితికి దిగదారావా దేవదేవ. ఒక్కసారి నాకు కనిపించి నాతో మాట్లాడు ప్రభు. దేవదేవో దివ్య స్వరూప, దేవదేవో దివ్య స్వరూప, భక్తుని తెలుగు వినబడలే. నీవేనా ఈ మాట్లాడున్నది? వ్యాధి ఎందును ఆరోగ్యమందును బ్రతుకు కాలమంతయు భర్తతో జీవిస్తూ అతని మాటకు ఎదురాడగా అతనికి అనుకూలముగా నడుచుకుంటున్నది ఆ దేవుని ఎదుట పలికిన మన పెళ్లి నాటి ప్రమాణము. అప్పుడే మనం నన్నే కాక దేవుని దోషంతో ఆయన దృష్టిలో పాపిగా పరిగణించబడుతున్నావు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళనే సామెతల నీదే జ్ఞానము, నీదే నమ్మకము, నీదే మూలకము తప్ప ఎందరు చెప్పినా వినిపించుకోకపోగా కడకు కట్టుకున్న భార్య మాట కూడా పెడచుకుని పెట్టుచుంటే ఏమో ఇక పరిచర్యలు చేయడానికి కూడా నాకు ఓపిక లేదు. ఇక్కడే ఉంది ఈ పిచ్చి పాటలు పాడుకుంటూ చీమూనెత్తులు కారుతున్న ఈ శరీరానికి బూడిద రాచుకుంటూ దేవుని ధ్యానించి ధ్యానించి మరణించు. అంధకారములో పయనించిన భార్య మనస్సు మార్చి నీ మార్గం వైపు మరణించుకో తండ్రి. నీ మార్గం వైపు మరణించు. అవురా మానవుల మనస్సులు ఎంత
కలిమిని కోల్పోయి పలు కష్టములను వదిలిన వారమనిలా పరాచకమాడు చూడము ఇలా పని లేదు సత్యము ఇలా పని లేదు సత్యము తిలకం పని భార్య నీవు నా చిత్రహింసలు చేయవలని అనిపించున్నది గాబ్రియేలు. పొరపడుతున్నావు మిఖాయిలు. బలహీనులను అవహించి వారిని తన వైపు తిప్పుతున్నటే కదా అపవాది లక్షణము. యోగు భాతి అయిన ఇగ్నోరాలోనే కాదు, మిత్రులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరులలో కూడా తన అనుచరులను ప్రవేశపెట్టి యోగు మనస్సును కష్టపెట్టి ఏ విధము చేతనైనను యోగు చే యెహోవాను దూషించినట్లు చేయవలనని అపవాది ఆత్రపడుతున్నాడు. అవును, అయినను ఆ మహాభక్తుని ఆత్మస్థైర్యములకు చేతులెత్తి నమస్కరించాలని అనిపించుతున్నది. ఏది ఏమైనా ఆ మహాభక్తుడు ఇంకా నువ్వు బలవంతుడు, సంపన్నుడు అదెట్లు మిత్రమా? సర్వేశుడగు తండ్రి శక్తిని తిలకింప, సర్వేశుడగు తండ్రి శక్తిని తిలకింప, భక్తిగా కదేరే బలము గలదే. సర్వజ్ఞుడగు మరుండు ఏది గలదు, ఎన్ని శక్తులున్నకేమి ఫలముండదు, భక్తి ఉన్న చాలు ఫలము గలుగు. దైవశక్తి గల్గి తనరారి ఘనతతో మానవుండు ఈ రకం సత్యములు తెలుసుకునలేక ఇంకా నువ్వు యెహోవా దేవునితో ఎదురాడుతున్నా అపవాది వ్యవస్థకు డబ్బు వస్తున్నా. దేవదూతలు దివి నుండి పరిగెత్తి వచ్చుట ఆశ్చర్యముగా ఉన్నది. అవునులే, ఈ అపవాది జయ జయత్వాలు విజయోత్సవాలు కన్నులరా తూచి చెవులను పెట్టుకొచ్చినారు కాబలా ఆనంద పరమానంద. అపవాది ఇంత జరిగినను ఇంకనూ నీ గర్వము సర్వము కర్మలవుతున్నది. మూర్ఖ యోగుమతి నీవెంత శోధించినవు, తిరుగన్నేతునే వాణిజిత్వా, తిరుగన్నేతునే వాణిజిత్వా, పలుకు దైవాత్మ సంకీర్తి, దుర్మరణంబైనను సత్య మార్గమును తామానంగలేక, దుర్మరణంబైనను సత్య మార్గమును తామానంగలేక, నీ గర్వం ముంతగ కట్టిపెట్టు, నీ గర్వం ముంతగ కట్టిపెట్టు కబడి కన్నెర్ర నీ గేలరా. అపవాది లోపు చే దైవ దోషణ చేయించలేక మధ్యలోడు సందర్భంలో మా భయపడదే వేరయ్యా.
అపవాది నీకిదే చెబుతున్నాను. ఆ యోగు శరీరం కుళ్ళి రక్త మాంసములు తడియబోతున్నాను. ఆ మహాభక్తుడు దేవదేవుని దూషించుతాడు. ఆ దేవదేవుని చెప్పుకుంది నీకే తేజాలు పలికించుకున్నా ఒకనాడు తేజ నక్షత్రం మీద అపవాదిని మర్చిపోతున్నారా? గబ్రియలు మికాయలు అపవాదిగా మారిన నా శక్తి, నా యుక్తి విసుగుంటున్న తగ్గేరు మికాయలు గబ్రియలు. ఇది ఏ చెప్పుచున్నారు? ఇంకా కొద్ది క్షణంలో ఓ భక్తుడు శక్తిహీనుడై దేవదేవా నువ్వున్న వారి బిక్కిరిగా కేకలు వేస్తాడు. ఓ పొలి కేకలు ఈ భూమి ఆకాశ మధ్యభాగమంతయు ప్రతిధ్వనిస్తాయి. ఈ దేవతలే కాక సర్వభౌమవాది నాకు జయజయలు పలుకుతారు. జయమునాదే జయమునాదే ప్రియలు మేఘాలు. ఏమిటా అపవాద అహంకారం? అప్పుడే ఆ యోగు ఆ దేవదేవుని దూషించినట్లు ఊహించుకొని దెబ్బలు తగులుకుంటున్నాడు. ఆగిపోవు దీపకులకు ఎలుగు ఎక్కువ కదా. ఏ నాటికైనా జయము ఆ సర్వేశ్వరుడిది, జయము ఆ సర్వేశ్వరుడిది. మిఖాయిలు నీకొక నగ్న సత్యం. ఏమది? అనతి కాలములోనే అపవాది అపజయమును చవి చూస్తావా? దేవదేవునిచే బంధింపబడి గణాంధకారములోనికి నెట్టివేయబడి మట్టితోనూ పురుగులతోనూ కప్పబడి యెహోవాయందు జీవించువారు ధన్యులు. ఆయన నామములు సదాకాలము చేయువారు మరణించినను జీవించిన వారే ఎదురు. నీ నామం అదే మాకు భాగ్యం, నీ జ్ఞానధ్యేయం అదే మాకు నీ నామం నేనెన్ని విధముల ప్రార్థించినను నీ చల్లని చూపు నాపై ప్రసరించదు. నీ భూములు చాటుతున్నావా తండ్రి? దరిద్రం చూసి నేను దుఃఖింపలేదా? మరి ఎందుకు కల్పించావయ్యా అంతు పట్టని వింత జబ్బుని? పోతున్నది నా శరీరం నల్లబడి ఊడిపోతున్నది. అయ్యో నేను ఎంత పొరపాటు పని చేస్తున్నాను, ఎంత పొరపాటు. ఈ పురుగులకు ఆహారముగా యెహోవా నా శరీరమును సమర్చినాడు. ఇప్పుడు వేలనాడి మరణించినతో నా తండ్రి సంకల్పమును వ్యతిరేకించిన వాడు ఉంది కదా. అట్టు జరగరాదు, అట్టు జరగరాదు. ఓ క్రిములారా
ఏమీ ఆశ్చర్యము, క్రింద పడిన ఆ పురుగులను మరలా తన కురుపులలోనికి కూరుకురిన ఈతడు సామాన్యమైన మహాశయ, నీ ఆత్మస్థైర్యము ప్రశంసనీయం, నీ నిరీక్షణ అమోఘము. ఏమిటి విచిత్రము? నా ప్రత్యేకతని యెహోవా భక్తుని నా నోట ప్రశంసించుటయా? దేవా, ఇప్పటికి నీకు తాత్కాలిక విజయం మాత్రమే. రానున్న కాలమున ఈ జనులపై ప్రభావం ఏమిటో నీవే తోచుతుగాక. ఏ రాజుకైనా విజయము నన్నే వరించవలే. ఒక్కసారి నాకు కనిపించి నాతో మాట్లాడు ప్రభు. నాకు కనిపించి నాతో మాట్లాడు ప్రభు. నీ సన్నిధిలో నేను నిర్దోషం నిరూపిస్తూ ఒక్క అవకాశం కల్పిస్తూ నీ చిత్తమతులున్న నేనే పాపిగా ఎంత బాధించలేని నీవు నా తోడన్నం దీనుని నిరాకరించు ఎంత ఎట్లయినా కానీ నీ మమ్ముగా నాదు బాధలను మున్నీటం తొలగించి వేగా ఒక్కసారి కళ్ళు తెరిచి తేరిపాల చూడము. లెమ్ము యోగు, లెమ్ము నడుము బిగించుకొమ్ము. లెమ్ము యోగు, లెమ్ము. ఒక్కసారి తేరిపాల చూడు యోగు. ఈ దీర్ఘ కరుణ నాపై అపారణ కరుణే ఇది స్వరూపం చూపుతున్నావా? ధన్యోస్మి తండ్రి. యోగు, నీవెంత తెలియగలవాడవు. లేకున్నా మరేమి, నీవు నిర్దేశమని తీర్పు పొందుటకై నా మీదే అపరాధములు మోపుతున్నావు. దేవుని కంటే బలవంతుడివా? తండ్రి, ఆక్షేపణలు చేయదలిచిన వాడే దేవునితో వాదించు. కావున నీవు నాతో వాదించగోరితివి, అవునా? మౌనమే నీ సమాధానమనుకుంటే వా యోగు. ఆత్మవిశ్వాసము అవధులు దాటి, భక్తి భావము హద్దులు దాటి నాతో వ్యాజ్యమాన సంసిద్ధుడవైతివి. కానీ ఏ అంతరార్థము లేనిదే ఇది అంతయూ జరగలేదని ఏనాడైనా ఒక్కసారి ఆలోచించితివా? నిన్నే అడుగుతుంటివి, ప్రత్యుత్తరమిమ్ము. ఏమని మాట్లాడవు ప్రభు? సృష్టికర్తవైన నీతో వాదనకు దిగిన అంతరార్థము గ్రహించలేని అవివేకిని ప్రభువు, అవివేకి. చింతించక యోగు, నాపై నీకున్న అపారమైన
అనుగ్రహములకు పాత్రుడు కాక శాపగ్రస్తుడై అపవాదిగా మారిన లూసిఫర్ నీచే దైవ దూషణ చేయింతునని ప్రగల్భములు పలికినాడు, ప్రతినబోలినాడు. కానీ ఎన్ని కష్టములు ఎవరైనను కడకు ప్రాణములు పోతున్నను నాలో జీవించు వారిని నా నుండి ఎవరూ వేరు చేయలేరని నీవు నిరూపించినావు. నీ వంటి భక్తాజ్ఞేశ్వరుని చూసి సంతసించుతున్నాను. యోగో, నీకు పూర్వాకృతిని ప్రసాదించుతున్నాను. ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు నీకు కలిగెదరుగాక. కుమారుల సంతానమును 4 తరముల వరకు నీవు చూసెదవు కాక. 140 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించి పిదప నా సన్నిధికి చేరదవుగాక. తండ్రి, యోగో, అంధకారంలో పయనిస్తున్న నా భార్య, నా ప్రేమితులకు మిమ్ము దర్శించుకునే భాగ్యం కలుగుదేవా తండ్రి. బలహీన మనస్సులు, అపవాది చిక్కిన వారు వారితో సమానం. హృదయ శుద్ధి, ఆత్మస్థైర్యము గల మీలాంటి వారు మాత్రమే దేవుని ఎదుట నిలవగలరు. యోగు, వారు చెప్పినది అక్షర సత్యం. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. ఆకాశమందున్న ఏకైక దేవుండ యెహోవ మా తండ్రి. ఏ వృద్ధు నీ నామమింపాల శుద్ధీకరింపబడుగాక. నీ సర్వ సామర్థ్యము నిత్యము స్తోత్రము ప్రీతిగా నేర్పు. ఏకాగ్ర దీక్షం ప్రబోధింపవే మాకు. కన్నున్నదే గాని ఆలోకనందేది, నోరున్నదే గాని నీ నామము పలుకు తీరేది. స్తోత్రములున్నను భవస్తోత్ర జాలంపు నాలింపగాగలవు నారేది. మృత్పిండ సామ్యత్వమును మేమెంత మీ చెంత. మరి నీవు అంతంతలో వెలుగు అద్గుండు చంద్రుండు ఆకాశకాజోతులెన్నో నీలోననే నిల్వ. అందందు నీ పోల్కి చందంబు నన్నికి కన్గుట్టునం పెట్టి ఉన్నాడవో తండ్రి. మాం పాహి దేవా, నమస్తే నమస్తే.